Hey guys! Welcome to Monica Nayak YouTube channel. ఇప్పుడు తీయబోయే వీడియో వచ్చేసి వ్యాలంటైన్స్ డే స్పెషల్ అన్నమాట. సో నా వ్యాలంటైన్ నేనెవరితో సెలబ్రేట్ చేసుకోబోతున్నా అంటే మా మమ్మీతో. సో నేను తనని ఈరోజు బయటికి తీసుకెళ్దామని అనుకుంటున్నాను. సో మేము యాక్చువల్లీ మా మమ్మీ జాబ్ చేయడం వల్ల మాకు కొంచెం స్పేస్ దొరకదనమాట. సో తను డైలీ మార్నింగ్ పోయి ఈవినింగ్ వచ్చేసరికి సో మాకంత టైం దొరకదు స్పెండ్ చేయడానికి టుగెదర్. సో నేనేమనుకుంటున్నానంటే తనని ఈరోజు ఎలాగైనా ఒప్పించి సో ఈరోజు లీవ్ పెట్టించి తనని నేను బయటికి తీసుకెళ్దామని అనుకుంటున్నాను అనమాట. సో ఏమీ లేదు, నార్మల్గానే అలా అలా కలిసి సూపర్ మార్కెట్కి కానీ లేకపోతే మాల్స్కి కానీ, మూవీస్ అయితే మా మమ్మీ అంతగా చూడదు కాబట్టి మాల్స్కైనా లేకపోతే తన ఇష్టం వాట్ ఎవర్ షీ వాంట్. సో అలా తీసుకెళ్దామని అనుకుంటున్నాను. సో మీరు ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను. సో లెట్స్ హోప్. అంతవరకు మీరు నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో డూ సబ్స్క్రైబ్ మౌనిక నాయక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఓకే, చూద్దాం ఏం జరగబోతుందో. లెట్స్ గో టు ద వీడియో. ఏ గాయ్స్, ఇగో మా మమ్మీ దగ్గరికి వచ్చేసాం. మమ్మీ, ఎందుకు ఇంత బాగా రెడీ అయినావు ఈరోజు క్యూట్గా? నువ్వు కదా బయటకు తీసుకెళ్తాను, రెడీ అవ్వన్నావు, రెడీ అయినా. ఓ, అందుకే ఇంత క్యూట్గా రెడీ అవ్వాలా? సర్లే, నేను ఏడికి తీసుకెళ్దామని అనుకుంటున్నాను, నువ్వు అనుకుంటున్నావు అంటే నేను ఏడికి తీసుకెళ్తాను నువ్వు అనుకుంటున్నావు అంటే నేను తెలియదు ఎందుకు తీసుకెళ్తావు అనేది. అంటే ఎనీ గెసెస్? అంటే నేను బయటికి తీసుకెళ్తానంగా నువ్వు యాక్సెప్ట్ చేసినావు కదా, ఎందుకు యాక్సెప్ట్ చేసినావు? అంటే నేను అనుకుంటున్నాను ఎగ్జిబిషన్ తీసుకెళ్తామో అని నాకు అనిపిస్తుంది. ఎగ్జిబిషన్? ఓహో, నేను ఎగ్జిబిషన్కి తీసుకెళ్తాను నువ్వు అనుకుంటున్నావా? గాయస్, మా మమ్మీ అంట నేను ఆమెను ఎగ్జిబిషన్కి తీసుకెళ్తా అని అనుకుంటుందంట. సరే చూద్దాం, లెట్స్ సీ. మరి స్టార్ట్ అవుదాము. స్టార్ట్. ఓకే గాయస్, చూద్దాం. మమ్మీ, నీకు ఒకటి ఇద్దాం అనుకుంటున్నా. అడగవా ఏంటిది అనేది? కొంచెం గట్టిగా మాట్లాడు. ఏంటిది అంటే నేను నీకు ఒకటి ఇద్దాం అనుకుంటున్నాను, మరి నువ్వేమంటావు? నాకు భయం అవుతుంది ఏమంటదా అని చెప్పేసి. నాకు ఎక్సైట్మెంట్ ఉంది. ఎక్సైట్మెంట్ ఉందట మా మమ్మీకి నేను ఏమి ఇస్తాను అనేది. నేనేమి ఇస్తాను అనుకుంటున్నావు నువ్వు? అంటే ఏదైనా మంచి ఇస్తామని అనుకుంటున్నాను. ఏదో మంచిది ఇస్తానని. ఇక చూసారా, ఏదన్నా ఇస్తాము అని అంటే ఈ తల్లులు ఉన్నారే, ఇగో ఇట్లనే చిన్న చిన్నవి ఆశించరు, చాలా పెద్ద పెద్దవి ఆశిస్తారు. అవేమో మనకి మన వల్ల అవన్నీ అవన్నీ. ఓ నైను గోల్డ్, సిల్వర్. అమ్మో బాబోయ్, గోల్డ్ సిల్వర్ అని అంట. ఇక ఇది ఎందుకులే సార్, నేను వెళ్ళిపోతాను, వద్దు నాయన, నాకు ఇవన్నీ వద్దు. కానీ నీకు ఒకటి ఇద్దాం అనుకుంటున్నాం. అలా అడిగే ఏంటిది అన్న మాత్రం అడుగుతలేదు. ఏంటిదా? ఒక్క నిమిషం ఆగు. చేసావా? మరి ఇక్కడ గోల్డ్ సిల్వర్ ఏం లేదు కదా? సిల్వర్. సిల్వర్ కాదు, ఇది వైట్. అదే అదే కదా. ఫ్లవర్ అంటే ఏంటిది? ఫైర్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే మమ్మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంట. అయ్యో చిగ్గంది నాకు. మా మమ్మీ మంచి జోష్లు. నువ్వేం తింటున్నావు? నువ్వు వెళ్ళి నా బండి దగ్గర వెయిట్ చేయి, నేను వస్తాను. వెళ్ళమ్మా. సరే, ఇది నేను తీసుకోవచ్చా? థ్యాంక్ యూ సో మచ్. నేను ట్రై చేస్తుంటే నువ్వు వీడియో తీస్తున్నావా? చూడండి సార్, ఇది ఎంత అన్యాయమో. నేను మంచిగా డ్రైవ్ చేస్తా. ఆయన ప్రొఫెషనల్ డ్రైవర్, యు నో. ఎప్పటి నుంచో అది ఎన్నో రోజుల నుంచి, అది 2 days ఉంది కానీ వాడు మాత్రం రావట్లేదు. ఆ 2 days మాత్రం పోతూనే ఉంది. సరే చూద్దాం. ఏంటైనా లేటెస్ట్ గా వస్తాను. అబ్బో, చూసారా, కూతురు మీద ప్రేమ ఉండదు కానీ కొడుకుల మీద మాత్రం బాగా ప్రేమ ఉంటది వీళ్ళకి.
వేస్ట్. సార్ పైన ఉంటా. నేను అనుకున్నది క్యాన్సిల్ చేసి ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసినాము. తిరిగి 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 బాగా అలసిపోయాము. మా మమ్మ అయితే ఫుల్ అలసిపోయింది. అగో ఎప్పుడెప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుందామని చూస్తుంది, బట్ నేనే ఆపేశాను. సరే ఆమెను అడుగుదాం ఈరోజు ఎలా అనిపించిందో. మమ్మీ చెప్పు, ఈరోజు ఎలా అనిపించింది? ఇవాళ చాలా బాగా అనిపించింది. నా కూతురుతో తిరగడం చాలా రోజుల నుంచి అసలు తిరగలేదు, చాలా బిజీ నేను. ఈరోజు కూతురుతో తిరగడం చాలా హ్యాపీగా ఉంది. కొంచెం గట్టిగా చెప్పు. ఆగు చెప్పు. ఈరోజు చాలా ఎంజాయ్ అనిపించింది. కూతురుతో తిరగడం చాలా బాగా అనిపించింది. చాలా ఎంజాయ్మెంట్ అనిపించింది, ఎక్సైట్మెంట్ అనిపించింది. మార్నింగ్ పోయినప్పుడు కొంచెం ఎక్సైట్మెంట్ ఉండే, ఇప్పుడు వచ్చేసరికి కొంచెం మాడిపోయింది. తిరిగింది కదా బాగా ఎండలు. ముందే బయట చాలా ఎండలు ఉన్నాయి. సో అందరు చూసి కొంచెం తిరగండి జాగ్రత్తగా, మొత్తం ట్యాన్ అయిపోతారు నా లెక్క. సరే మమ్మీ, నువ్వైతే ఈరోజు బాగా ఎంజాయ్ చేసినావు కదా? బాగా ఎంజాయ్ చేసిన, మంచిగా అనిపించింది, హ్యాపీగా అనిపించిందంట. ఓకే, మరి నా సబ్స్క్రైబర్స్ అందరికి ఒకసారి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ఆమెకు అర్థం కాలేదంట. నా ఛానల్ ఉంది కదా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పు. ఇంత కష్టపడకలే కానీ చెప్పు. ఓకే, మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా వీడియోస్ కావాలనుకుంటే మౌనిక నాయక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే, ఇంకా మీరు కావాలనుకుంటే మౌనిక నాయక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పాపం ఎంత కష్టపడుతుంది. నువ్వైతే బాగా ఎంజాయ్ చేసావు కదా. సో ఇదండి వీడియో. ఒకవేళ మీరు ఈ వీడియో చూసాక చాలా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో నా వ్యాలంటైన్ అయితే మా మమ్మీతో అయిపోయింది. సో ఇంతకంటే హ్యాపీనెస్ ఇంకెక్కడ ఉండదు ఒక పేరెంట్ తోటి ఎంజాయ్ చేయడం అనేది వ్యాలంటైన్ ని. సో గైస్, ఇంకా ఎవరైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇప్పుడే మౌనిక నాయక్ అఫీషియల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా తప్పకుండా చేయండి. మీకు ఏమనిపించింది, మీకు ఎలా అనిపించింది అనేది. సో మీ కమెంట్స్ ని బట్టి మేము ఫర్దర్ గా మూవ్ ఆన్ అవుతాం అనమాట. సో అందరికి బాయ్. గట్టిగా చెప్పు. బాయ్ అందరికి. బాయ్. లవ్ యూ ఆల్ అని చెప్పు. లవ్ యూ ఆల్.